మేడారంలో శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడారంలో రైట్ టైంలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 19 లోపే మేడారంలో పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నారు. మేడారంలో 200 ఏండ్ల వరకు నిలిచేలా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు మంత్రి. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్తలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర రావటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివాసులే కాకుండా ఈ మేడారము ములుగు పరిసర ప్రాంతాలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులే కాకుండా దేశంలో ఉన్న అనేక మంది కోట్లాది మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులు ఉన్నారు అధ్యక్ష. ఈ జాతర ప్రతి సంవత్సరము ఎప్పుడైతే 4 రోజులు జరుగుద్దో ఈ 4 రోజులు జరిగేటప్పుడు కోట్లాది మంది భక్తులు వచ్చి వారి మనసులో కోరికలు కోరుకొని వారి మొక్కులను కూడా అక్కడ చెల్లించి వెళ్ళటం జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో జాతర జరిగిన సందర్భాన్ని చూసాం అధ్యక్ష. చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ సహచర మంత్రులందరూ ముఖ్యంగా ఈ మేడారం జాతర దీన్ని డెవలప్ చేయాలని, ఈ డెవలప్ కూడా ఏదో సిమెంట్తో 4 వాల్స్ కట్టి అయిపోయింది అనిపించుకోవద్దని కనీసం ఒక 200 సంవత్సరాలైనా చిరస్థాయిగా ఆదివాసులే కాకుండా ఈ కోట్లాది మంది దేశంలో ఉండే భక్తులు మెచ్చుకునే విధంగా ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మేము అద్భుతంగా కుంభమేళా చేశారని చెప్పారు అధ్యక్ష, దానిని మరిపించే విధంగా ఇక్కడ ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఆలోచనలకి అనుగుణంగా రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా 200 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలతో డబ్బు ఎంత ఖర్చు అయినా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఆదివాసుల్లో దేవతలైన వారి సంకల్పంతో వారి దీవెనలతో ఈ కార్యక్రమం మంచిగా జరుగుద్దనే ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు గద్దెలతో పాటు అక్కడుండే గేట్లతో పాటు అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్కి డెవలప్ చేస్తూ గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష. సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలకి ఆలోచనలకి అనుగుణంగా ఇంకా ఒక 62, 63 ఎకరాలను కూడా ఎక్విజిషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యా అధ్యక్ష.